గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. Level 3, very, very beautiful approach. వెరీ వెరీ బ్యూటిఫుల్ అప్రోచ్. ఏది ఫ్యాక్టరైజేషన్ ఏది చెయ్యకుండా ఆన్సర్ నుంచి నీకు ఎలా రావాలో చూద్దాం. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎల్సిఎం ఆఫ్ 15, 20, 25 ఆప్షన్లు చూద్దాం. 225, 300, 300, 600. నెక్స్ట్ వన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇలా ఉన్నాయి అనుకోండి ఆప్షన్లు. ఒకటి ఏం చేస్తాం మనము, ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 15, 20, 25, 225, 300, 600, 200 ఇవి ఉన్నాయి. జనరల్ గా మనం ఏం చేస్తాము, 5 మనకు క్లాస్ రూమ్ లో ఏం చెప్తారు, 5 3, 5 4, 5 5, 5 తీసేసాయి. ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5, 60, 5 × 60 300. అది మీకు తెలిసిన పద్ధతి. అదే నంబర్లు గనక పెరుగుంటే, నంబర్ ఆఫ్ డిజిట్స్ పెరుగుంటే చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేద్దాం సార్. ఇది చూడండి సార్, ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. ఎల్సిఎం ఆఫ్ 15, 20, 25. అరే ఒక నంబర్ ఇన్పుట్, ఒక నంబర్ 10 తోటి డివైడ్ అవుతుంది. ఎల్సిఎం లో ఒక నంబర్ గనక 10 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి. 10 తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఈ ఆన్సర్ పోయింది. ఎల్సిఎం లో కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నంబర్ 4తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. ఒక నంబర్ గనక 4తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 4తో డివైడ్ అయింది. ఒక నంబర్ గనక 3తో డివైడ్ అవుతే, ఇది మంచి ఎగ్జాంపుల్, నేను మళ్ళీ వస్తా దీని దగ్గరికి. ఒక నంబర్ గనక 3తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 3తో డివైడ్ అయింది. ఒక నంబర్ గనక 10 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి. 10 తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. 10 మల్టిపుల్ అన్ని కూడా 10 20, 10 2, 20, 13, 30, 16, 60 యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 15 ఈజ్ 5 × 3. ఎల్సిఎం లో ఒక నంబర్ గనక 3 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. 200 3 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. రైట్, 3తో డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. 3, 6, 9 ఏదైనా. 200 కాదు. క్వశ్చన్ లో నన్ను ఏమడిగాడు, లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాడు. లీస్ట్ అంటే ఎంత, స్మాలెస్ట్. 300, 600లో స్మాలెస్ట్ ఏంటి, 300. అసలు మీరు చెయ్యాల్సిన అవసరం లేదు. మీకు డివిజిబిలిటీ రూల్ గనక ఖచ్చితంగా తెలుసుంటే, ఈ డివిజిబిలిటీ రూల్ గనక మీకు తెలుసుంటే చాలా ఈజీగా ఆన్సర్ మీరు చెయ్యగలుగుతారు. డివిజిబిలిటీ రూల్ గనక మీరు తెలుసుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒక ఎగ్జామ్ క్వశ్చన్ వేసుకుంటున్నాను, ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్లు గనక కళ్ళ ముందట ఉంటే ఒక నంబర్ 10తో డివైడ్ అవుంది, ఆన్సర్ కూడా 10 తోటి డివైడ్ అవ్వాలి. అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఆప్షన్ ఏ తీసేశాను. ఒక నంబర్ 3తో డివైడ్ అవుతుంది, 15 అంటే 5 3, ఆన్సర్ కూడా 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3, 6, 9 ఉండాలి. 4వది లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే, లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ అంటే స్మాలెస్ట్. 300, 600లో స్మాలెస్ట్ ఏంటి, 300. అదే ఇదే క్వశ్చన్ నేను ఒకసారి మాక్ పేపర్ లో అడిగితే చాలా మంది స్టూడెంట్స్, సార్ ఇది కష్టమైన క్వశ్చన్ సార్ అన్నారు. ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10, 2320, 2520, 2205, or it is 504. ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్.
ఇదే లాజిక్ అప్లై చేద్దాం. ఇవన్నీ మనకు తెలుసుంటే ఒక నంబర్ దేంతో డివైడ్ అయి ఉంది కన్నా 10 తోటి డివైడ్ అయి ఉంది. ఒక నంబర్ 10 తోటి డివైడ్ అయి ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ తీసేశాను, ఈ ఆప్షన్ తీసేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నవ్ ఇక్కడ చూడండి, ఒక నంబర్ దేంతో డివైడ్ అయి ఉంది? ఒక నంబర్ దేంతో డివైడ్ అయి ఉంది? 3 తోటి డివైడ్ అయి ఉంది. అంటే ఆన్సర్ 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 3 తో డివైడ్ అయి ఉండాలి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉండాలి? 2 + 3 5, 5 + 2 7. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉండాలి? 3 6 9 ఉండాలి. డివిజిబిలిటీ రూల్ అయిపోయింది. ఆన్సర్ ఈజ్ 2 5 2 0. 2 5 2 0. ఆర్ యు ఆల్ విత్ మీ? 2520. ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఒక నంబర్ 7 తో డివైడ్ అయి ఉంది అంటే ఇది 7 తో డివైడ్ అయి ఉండాలి. 2520 డివైడెడ్ బై 7. 7 3 21, 42, 7 6 42. పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. దీనికంటే ఇక్కడ నేను ఒక స్టార్ మార్క్ పెట్టుకోమన్నా, ఇది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండాలి సార్. దీని ఎగ్జాంపుల్ ని స్టార్ మార్క్ పెట్టుకోమన్నా. ఈ పాయింట్ మీరు నోట్స్ లో దయచేసి రాసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క నంబర్ ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఒక్క నంబర్ కి గనక డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 వస్తుంది. ఎల్సిఎం ఆఫ్ 6, 9. ఒక్క నంబర్ గనక డిజిటల్ సమ్ 9 ఉంటే, ఒక్క నంబర్ గనక డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 వస్తుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇఫ్ వన్ నంబర్ డిజిటల్ సమ్ ఈజ్ 9, ఎల్సిఎం ఆఫ్ ఎనీ నంబర్ విత్ 9, ఆన్సర్ డిజిటల్ సమ్ విల్ ఆల్వేస్ బి 9. ఆన్సర్ డిజిటల్ సమ్ విల్ ఆల్వేస్ బి 9. ఇక్కడ చూడండి సార్, ఒక్క నంబర్ గనక డిజిటల్ సమ్ 9 ఉండి ఎల్సిఎం కనుక్కుంటే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. అందుకే ఫస్ట్ ఆప్షన్ తీసేశాను. అది ఇంకో పద్ధతి చూడడానికి. ఎల్సిఎం లో మొత్తము 18 19 మోడల్స్ ఉన్నాయి. 18 19 బెటర్ వేస్ ఆఫ్ సాల్వింగ్ మెథడ్స్ ఉన్నాయి. అన్ని మీకు వచ్చి ఉండాలి. ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఒక్క నంబర్ గనక డిజిటల్ సమ్ 9 ఉండి మిగతా ఏ నంబర్లు వేసుకున్నా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఇది చూడండి సార్, ఎల్సిఎం ఆఫ్ 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఎల్సిఎం ఆఫ్ 12, 18. ఎల్సిఎం ఆఫ్ 12, 18. ఎల్సిఎం ఆఫ్ 12, 18. సో మన లెవెల్ 1 ప్రకారం చేస్తే 18ని 12 డివైడ్ చేయదు. నెక్స్ట్ మల్టిపుల్ 36. దీని డిజిటల్ సమ్ ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. ఒక్క నంబర్ గనక డిజిటల్ సమ్ అంటే ఎంత? సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 గనకుంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ 54, 72. 54, 72 ఆప్షన్లు గనక 226, 216, 246, 256 ఇలా ఉందనుకోండి. ఎల్సిఎం ఆఫ్ 54, 72. ఎల్సిఎం ఆఫ్ 54, 72. రైట్. సో ఒక నంబర్ కి డిజిటల్ సమ్ ఎంత ఉంది చూడు కన్నా? 54, 72. ఒక నంబర్ కి డిజిటల్ సమ్ ఎంత? 9. ఇన్పుట్ లో గనక ఒక నంబర్ కి డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. సార్ అదే ఆప్షన్ 261 ఇస్తే ఎట్లా సార్? ఓ స్మార్ట్ స్టూడెంట్ ఇది డౌట్ అడగొచ్చు. 261 ఇస్తే ఎలా సార్? కన్నా ఇది ఈవెన్ నంబర్, ఇది కూడా ఈవెన్ నంబర్. ఎల్సిఎం ఆఫ్ 2 ఈవెన్ నంబర్లు ఆన్సర్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 2 ఈవెన్ నంబర్లు ఆన్సర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్. ఆప్షన్ ఈ ఏంటి?
odd number. Please write down. LCM of రెండు ఈవెన్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈవెన్ నంబర్. లాజిక్ క్లియర్ అయింది కదా? దయచేసి నా క్లాసులో మీరు ఆన్సర్లు చెప్పొద్దు, నేను ఆ ఆన్సర్లను పట్టించుకోను. రైట్, నేను 11 సంవత్సరాల నుంచి డెవలప్ చేసిన కాన్సెప్ట్స్ మీకు చెప్తూ ఉంటాను, నేర్చుకోండి. ఏదన్నా బుక్ నుంచి దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని క్లాసుల తర్వాత యూ విల్ బి బెటర్ దాన్ ద బెస్ట్. రైట్, దయచేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వెల్ డన్, కీప్ ఇట్ అప్, ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ. రైట్, ఇదంతా ఏం లేదు. మన క్లాసులో సబ్స్టెన్స్, ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ మ్యాటర్.